ప్రభుత్వం తీరుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు కేటాయించడం అపచారమని అన్నారు. ఒబెరాయ్ హోటల్ కు మటన్ స్టాల్ నడపడానికి ఇచ్చారా అంటూ నిలదీశారు. ఓ టూరిజం శాఖకు హోటల్ మేనేజ్మెంట్ కు 50 ఎకరాలు కేటాయించడాన్ని రద్దు చేయాలని అన్నారు. మరి ఎదురుగా ఉన్నది పవిత్రమైనటువంటి క్షేత్రం కాదా అని నేను బొల్లినాయుడు గారిని అడుగుతున్నా. మరి ఇప్పుడు ఒబెరాయ్ హాస్పిటల్ కూడా చంద్రబాబు నాయుడు గారు బొల్లినాయుడు గారి యొక్క సహకారంతో భగవంతుడు అక్కడ మటన్ స్టాల్ పెట్టుకొని రోజు తండూరి చికెన్ను మటన్ కబాబు తినేటువంటి హోటల్ని నిర్మించమని చెప్పినారా అన్నటువంటిది నా ప్రశ్న. దీనికి సమాధానం ఇవ్వకుండా నా వాక్యాలు చాలా సరైనటువంటివి కావు అని ఈ రోజున ఏదైతే బొల్లినేని నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ ప్రజా సంబంధాల అధికారి టీటీడీ ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్రకటన, నేను అధికారులు అయితే ఇలా ఇవ్వరు, నాకు చాలా బాగా తెలుసు, టీటీడీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి ప్రకటన. కాబట్టి ఉత్తరం వైపున మీరు చెబుతున్న ఆ అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇంకా టూరిజం వాళ్ళ ప్రాంతీయ కార్యాలయానికి అక్కడ వాళ్ళు ఒక హోటల్ మేనేజ్మెంట్ను నడపటానికి అక్కడ కార్యాలయం ఉన్నది, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉన్నది. దానికి చంద్రబాబు నాయుడు గారు 50 ఎకరాల స్థలాన్ని ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినారు. వెంటనే దాన్ని ఖాళీ చేయించి ఆ పవిత్రతను కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.